ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వ కూటమి అధికారానికి వచ్చిన తర్వాత ఇన్నాళ్లకు కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతల కోరిక తీరుతోంది. వరుస అరెస్టులతో వైసీపీ బ్యాచ్ ను ప్రభుత్వం కార్నర్ చేస్తోంది. ప్రత్యర్థి పార్టీకి ముచ్చెమటలు పోయిస్తోంది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇటీవలే రాజ్ కసిరెడ్డితో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. 1,00,00,000 కోట్లకు పైగా జరిగిన స్కామ్ లో మరికొందరు కీలక వ్యక్తులు త్వరలోనే అరెస్ట్ అవుతారని చెబుతూ ఉండగా మొత్తం అవినీతి వెనక జగన్ రెడ్డి ఉన్నారని సగటు టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తూ ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ముంబై నటి కాదంబరి జత్వానీని వేధించిన కేసులో ఐపీఎస్ అధికారి సిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తదుపరి అరెస్టు ఎవరిదన్న అంశంపై చర్చ మొదలైంది. నారా లోకేష్ రెడ్ బుక్ లో తదుపరి పేరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిదేనని చెబుతున్నారు. ఒకప్పుడు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ టుడా చైర్మన్ గా ఉన్న చెవిరెడ్డి వైసీపీ హయాంలో వీరచక్రం తిప్పారు. ఆయన ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. అందుకే పాత వ్యవహారాలను సైతం బయటకు తీసి చెవిరెడ్డిపై కేసుల పరంపర కొనసాగించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. టుడా చైర్మన్ గా ఉన్నప్పుడు చంద్రగిరి ప్రాంత రోడ్ల కూడళ్లు పార్కుల్లో 10,000 సిమెంట్ బెంచీలు వేయించారు. 2,000 రూపాయలు ఖర్చు పెడితే వచ్చే సిమెంట్ బెంచికి 10,000 రూపాయలు బిల్లు పెట్టినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. అంటే 8 కోట్ల రూపాయలు తినేశారని టీడీపీ వర్గాలంటున్నాయి. దానిపై సమగ్ర విచారణ జరిపి చెవిరెడ్డిని అరెస్ట్ చేసే ప్రక్రియకు తెరతీయాలని నారా లోకేష్ కూడా భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అవినీతి పరులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని చంద్రబాబు, లోకేష్ చాలా రోజులుగా చెబుతూ వస్తున్నారు. మరి ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచిన చెవిరెడ్డిపై ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆరోపణలు వస్తున్నా వైసీపీ నేతలను బుక్ చేస్తోన్న కూటమి ప్రభుత్వం చెవిరెడ్డి విషయంలో మాత్రం కాస్త నిదాన వైఖరి పాటిస్తున్నట్లే చెబుతున్నారు. అందుకు ప్రధానంగా ఒక కారణం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి సుబ్రహ్మణ్యం రెడ్డి చిన్న వయసులో చంద్రబాబుకు అత్యంత సన్నిహిత మిత్రుడు. సంపన్న కుటుంబానికి చెందిన సుబ్రహ్మణ్యం రెడ్డి సీఎం చంద్రబాబు ఆయన మిత్ర బృందానికి తరచూ డబ్బులిస్తూ ఉండేవారట. వారి మధ్య మంచి స్నేహం ఉండేదట. అయితే తర్వాత చంద్రబాబు కాంగ్రెస్ ను వదిలేసి టీడీపీలో చేరటంతో మనీ ఆయనకు దూరమయ్యారని చెబుతున్నారు. ఇప్పుడు తన స్నేహితుడి కుమారుడిని అరెస్ట్ చేసేందుకు చంద్రబాబు 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారట. మరి ముహూర్తం ఎప్పుడో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.